హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనకి వయసు ఉన్నంతసేపే, అంటే ఒక 20-25 కాడి నుంచి 40 లోపు కొంచెం యాక్టివ్గా ఉంటాం. అక్కడి నుంచే స్పీడ్ తగ్గిపోద్ది, యాక్టివ్నెస్ తగ్గిపోద్ది, ఆరోగ్యం పెద్దగా సహకరించదు ఎవరికైనా సరే. ఏదన్నా కష్టపడి మనం పని చేసుకోవాలంటే ఇక ఆ వయసులోనే పని చేసుకోవాలి. తర్వాత మనకు ఒళ్ళు సహకరించదు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బతకటమే మనం. అది అర్థం చేసుకొని కొంచెం వయసున్నప్పుడే ఏదన్నా సాధించడానికి చూడాలి. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక పరిగెత్తి మనం ఆ పని చేయాలంటే చెయ్యడం. హుషారైన పనులు, ఎక్కువ సంపాదన కూడా ఏమి ఉండదు. ఇక తెలివితో బుర్రతో ఆలోచించి సంపాదించుకోవడమే తప్ప వేరేదైతే ఏమి ఉండదు. ఎవరైనా సరే మీరు ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే కొంతమంది ఏమో జాబ్ బెస్టా లేకపోతే వ్యాపారం బెస్టా అంటున్నారు. నాకు తెలిసి అయితే వ్యాపారమే బెస్ట్. ఎందుకంటే నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీకు ఏది తోచితే అది చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనం కొంచెం చదువుకున్నాం, కొంచెం చదువు లేని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఓ లెక్కలో వెళ్తూ ఉంటారు. అసలు చదువు లేని వాళ్ళు ఏదో పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. అది ఏ పని అయినా సరే, ఒక టాపీ పని అవని, ఈ పని అని, వటరింగ్ పనులు అని, ఏదో ఒకటి చిన్న చిన్న పనులు ఉంటాయి. అంటే చదువు లేని వాళ్ళు పనులు ఏంటంటే వాళ్ళకి కొన్ని లెక్కలు తెలుసు, కొన్ని లెక్కలు తెలివి మాత్రం బాగానే ఉంటుంది. వాళ్ళ పనుల్లో వాళ్ళు టాలెంట్ చూపించేసుకుంటారు. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఏంటంటే కొంచెం ఈడతో పోలిస్తే కొంచెం తేడాగా ఉంటారు. అందులో ఇంకా టాలెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, చదువు లేకపోయినా టాలెంట్ వాళ్ళు ఉన్నారు. కానీ చదువున్న వాడితో పోటీ మటుకు పడలేరు. కొంచెం ఏదైనా చదివే జ్ఞానం అనేది ఉండాలి. జ్ఞానం అస్సలు లేకోకుండా నేను చదువులేదు, నేను పెద్ద అన్నిట్లో రాగిచ్చేస్తాను, మంచి మంచి పనులు చేసేస్తానంటే కుదరదట. కొంతమందికి చదువు ఉంటుంది, కొంతమందికి చదువు ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏదన్నా మన వయసు ఉన్నంతసేపే మనం ఏదన్నా పని చేసుకోవాలి. చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, బోల్డ్ వ్యాపారాలు చెప్తున్నాను నేను. చేసుకుంటున్నారు, ఆల్రెడీ మొదలు పెట్టేశారు, చాలామంది మొదలు పెట్టారు, చేస్తున్నారు. మరి మీరెవరైనా సరే వయసును పాడు చేసుకోకుండా చక్కగా జీవితాన్ని సాగిస్తారని చెప్పి, అంటే ఏ పని పడితే ఆ పనికి వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒక పని నిర్ణయించుకోండి. ఒక్క పని మట్టుకు నిర్ణయించుకోండి. ఏదో ఒక సొంత పని ఒక్కటి నిర్ణయించుకోండి. ఏదో ఒకటి అలా ఫిక్స్, నేను ఈ పని చేయదలుచుకున్నాను, సొంత పనే చెయ్యండి. ఎందుకు అవ్వదు? మీరు ధైర్యంగా కూర్చోవాలి. మీరు ధైర్యంగా కూర్చుంటే అవుతుంది. మీరు ధైర్యంగా కూర్చోవాలి, ఓర్పు కావాలి. దానికి ప్రణాళిక సిద్ధం చేసి మీరు కూర్చొని చేయండి. ఎందుకు అవుతుంది? నేను చూస్తాను. అలా చాలామంది సాధించిన వాళ్ళు ఉన్నారు. ఏదో పెట్టాం తీసేసామంటే కాదు. పక్కనవాడు ఏదో పెట్టాడు షాపు, మనం వాడిని చూసి పెట్టేద్దాం అనుకుంటే కుదరదు. వాళ్ళ లెక్కలు వాడుకుంటాయి. నువ్వేంటి, నీ టాలెంట్ ఏంటి, అది గమనించు. ఒకటే ఫ్రెండ్, మనం బాగుండాలి, హ్యాపీగా ఉండాలంటే వయసు ఉన్నంతసేపే. వయసు అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నువ్వు చేద్దాం అనుకుని ఈ వయసు సహకరించదు. పట్టు ఉండదు కదబ్బా, ఏం చేస్తావు? పట్టు వయసు ఉన్నవాడితో పాటు గబగబ నడుస్తాం. అప్పుడున్న హుషారు ఇప్పుడు ఉంటుందా? 25 ఏళ్లలో ఉన్న హుషారు 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు. బ్రెయిన్ పెరిగిద్ది. ఇంకా బ్రెయిన్తో ఆలోచించుకుని బ్రెయిన్తో ఏమైనా సంపాదించుకోవడం, అదొకటి పెరిగిద్ది. కొంతమందికి అది కూడా పెరగదు. ఆ 25 ఏళ్లలో ఎట్టగా ఉన్నాడు, 50 ఏళ్లలో కూడా అట్టగా ఉంటారు. పెరగదు. పక్కోడే ఏదైనా సలహా ఇస్తే చేయడమే. ఈడే పనికి వెళ్తే ఆ పనికి ఈడు వెళ్తాం, అంతే. పిల్ల పాపలతో అందరూ ఉంటారు, రూపాయి పాప సంపాదించుకోవాలి. మరి ఎట్లా? తెచ్చిన సంపాదన సాలదు, అవి ఇంటికే సరిపోతాయి. అద్దెంటి వాళ్ళు అంటే ఇక మీకు తెలియదు ఏముంది, అద్దెలు కట్టమే సరిపోతాయి. అద్దెలు, కేబుల్ బిల్లులు, కరెంటు బిల్లులు, ఈ ఫోన్ రీఛార్జీలు ఇవే సరిపోతాయి. చాలని జీతాలు, చిన్న బతుకు. ఏదన్నా
ఒక 20-25 స్టార్ట్ చేస్తే, అంటే చదువుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం మెచ్యూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా చదివి కొంచెం కొంచెం వాళ్ళు ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉద్యోగం సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది ఆ రూట్లో వాళ్ళు వెళ్తారు. వీళ్ళకి ఉద్యోగంలోకి వెళ్తారు. లేదా నేను వ్యాపారమే చేయాలనుకుంటే పెద్ద పెద్ద మాల్స్ కానీ ఏమన్నా వాళ్ళ తామతం పెట్టేసి బయటికి వెళ్ళిపోతారు. ఫారెన్ కంట్రీస్ కానీ పెద్ద పెద్ద ఊళ్ళు కానీ లోకల్లోనే ఉండి చేయాలని చెప్పి వాళ్ళకు ఉండదు. వాళ్ళ తాట్లు వేరు, వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. వదిలేయండి. మనం ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం కదా, కిందకి వెళ్ళాము పైకి వెళ్ళాము మధ్యలో ఉండిపోయాం కాబట్టి మనం మరీ దిగజారలేకపోవడం, అదే మరీ కిందకి వెళ్ళాము మరీ అప్పటికి వెళ్ళాం, మధ్యలో ఉండిపోయాం. ఏమా మరే అలాగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అలాగా కాఫీ పెడతావా? ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా చాలా పనులు చేసుకోవచ్చు. ఇల్లు నడవాలంటే, ఒక కుటుంబం నడవాలంటే చాలా ఇబ్బంది అందరికి. సరే ఫ్రెండ్స్, ఏదన్నా వయసులో ఉన్నంతసేపే. వయసు దాటిందంటే మన ఒళ్ళు సహకరించదని మనం అనుకుంటున్నాం. వాస్తవం సహకరించదు. సాధించలేని కూడా ఏమి సాధించేవాళ్ళని సాధించవచ్చు, కానీ ముందు నుంచి సంపాదించుకోవడం లేదంటే సంపాదించుకుంటారు. ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరైనా సరే ఏదైనా వయసు ఉన్నంతసేపే సంపాదించుకోండి. వయసులోనే ఏదైనా చెయ్యండి. అంటే వయసు అంటే 20-25 నుంచి మీకు 35 లోపే, 40 లోపే, 35 కూడా సరే, 35 కాలే కానీ 40 వేసుకోండి. ఇంకా అక్కడి నుంచి మీకు ఒళ్ళు సహకరించదు, స్పీడ్ ఉండదు. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ చిన్న చిన్న పనులు అంటే ఆడనకాల వీళ్ళకి చిన్న చిన్న కూలీలు చేసుకుంటే ఇంకా అక్కడే ఉంటారు. అద్దులతో సరిపోద్ది జీవితం అంతా. మరి ఏదన్నా మీరు సొంతగా ఏదన్నా చిన్న పని అయినా సరే సొంతంగా ఏదన్నా చేసుకొని మొదలు పెడతారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా మేము అనుకుంటున్నాం. మీరు సాధిస్తారు, సాధించి తీస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.